నమస్తే, వెల్కమ్ టు ది డేట్ లైన్. నేను దేవులపల్లి అమర్. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తన పెయిడ్ ఆర్టిస్టులకు సరైన జాగ్రత్తలు చెప్తున్నట్లేరు, మెళకువలు నేర్పుతున్నట్లేరు. వాళ్ళు దొరికిపోతూ ఉంటారు. తాజాగా దొరికిపోయింది ప్రశాంత్ కిషోర్. ఒకప్పుడు ప్రొఫెషనల్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, అంటే వృత్తిపరంగా రాజకీయ వ్యూహకర్త, అంటే రాజకీయ వ్యవహారాల వ్యూహకర్త. ఒకప్పుడు ఐపాక్ అని ఒక సంస్థ నడిపేవాడు. ఆయన ఒక 3-4 మాసాల క్రింద ఎప్పుడో చంద్రబాబు నాయుడు కలుసుకున్నాడు. చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఆయనని హైదరాబాద్ నుంచి ఒక బీజేపీ నాయకుడి విమానంలో, ప్రత్యేక విమానంలో విజయవాడ తీసుకుపోయి, గన్నవరం తీసుకుపోయి చంద్రబాబు నాయుడు కల్పిస్తే 4 గంటల పాటు వాళ్ళిద్దరు మాట్లాడుకొని బయటకు వచ్చినాడు ప్రశాంత్ కిషోర్. బయటకు వచ్చి ఆయన చెప్పింది ఏమిటంటే, ఇందులో పెద్ద విషయమేం లేదు, ఇదేదో మర్యాదపూర్వకంగా కలుసుకున్నాను నేను చంద్రబాబు నాయుడు అని వెళ్ళిపోయినాడు. అప్పుడందరూ చంద్రబాబు నాయుడు గాలి తీసేసినాడు ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు నాయుడు సహాయం కోరాడు ప్రశాంత్ కిషోర్ ఇవ్వలేదు అని చాలామంది విశ్లేషించినారు. కానీ అక్కడే ఒక వ్యూహరచన జరిగింది. ఇవాళ వచ్చి ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్లో ఒక సప్త నక్షత్ర హోటల్లో ఒక దినపత్రిక నిర్వహించిన డైలాగ్ విత్ ఏస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అనే కార్యక్రమంలో మాట్లాడినాడు. ముందు ఆ దినపత్రికకు చెప్పాల్సింది ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ ఈజ్ నో మోర్ అన్ ఏస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. తెలుగులో చెప్పాలంటే ఏస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అంటే ఒక ప్రముఖ రాజకీయ వ్యూహకర్త. ఇంకా ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా ఉన్నాడు అని ఆ పత్రిక సంబంధించిన సంపాదకులు భావిస్తూ ఉంటే వాళ్ళ అజ్ఞానాన్ని చూసి మనం విచారం వ్యక్తం చేయడం తప్ప ఇంకోటేం లేదు. ఎడిటర్స్ మస్ట్ నోట్ దట్ మిస్టర్ ప్రశాంత్ కిషోర్ ఈజ్ నో మోర్ అన్ ఏస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, బట్ హీ ఈజ్ లైక్ మెనీ నంబర్ ఆఫ్ పెట్టి పాలిటీషియన్స్. ఆయనకు కూడా ఇప్పుడున్న అనేక మంది చిల్లర రాజకీయ నాయకుల్లో ఒకడు, చిల్లర రాజకీయ నాయకుల్లో లాంటి వాడు అనేది సంపాదక వర్గం గుర్తిస్తే మంచిది. ఆయనను తీసుకొచ్చి మాట్లాడించి వాళ్ళ మొదటి పేజీలో పెద్ద వార్త, జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అని. దానికి ఆయన చెప్తున్నది ఏంది, ఓడిపోబోతున్నాడు అని చెప్పి. పోనీ ఆయన ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నాడా? ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుల్ని, ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకుంటూ ఉన్నాడా అంటే ఆయన మాటల్లోనే చెప్పినాడు, ఐ హ్యావ్ నో డేటా ఆర్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది పొలిటికల్ సిట్యుయేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే నాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద ప్రాథమిక సమాచారం కానీ గణాంకాలు కానీ ఏమీ లేవు నా దగ్గర. బట్ మై గట్ ఈజ్ టెలింగ్ మీ దట్ హీ ఈజ్ లూజింగ్ బిగ్, నాట్ జస్ట్ లూజింగ్ బట్ లూజింగ్ బిగ్ అంటాడు. అంటే నా మనస్సాక్షి చెప్తున్నది, మై గట్ ఫీలింగ్ అంటే నా నమ్మకం, జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ఓడిపోబోతున్నాడు, అంటే ఘోరంగా ఓడిపోబోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు వివరాలు? ఎక్కడి నుంచి వచ్చింది నీకు అభిప్రాయం? ఎట్లా వచ్చిందంటే, నాకు అక్కడి గురించి ఏం తెలియదు, అక్కడ రాజకీయ పరిస్థితుల గురించి తెలియదు, నా దగ్గర గణాంకాలే లేవు. ఆయన జగన్మోహన్ రెడ్డి చాలా ఘోరంగా ఓడిపోబోతున్నాడు అని చెప్తాడు. ఇది చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకొని మాట్లాడిన మాటలు తప్ప వేరే ఏం లేదని అందరికీ అర్థం అయిపోతూ ఉన్నది. ఎందుకంటే నీకు ఆ రాష్ట్రంతో సంబంధం లేదు. నువ్వు ఎప్పుడైతే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినావో, ఆ తర్వాత నువ్వు నేను రాజకీయ పొలిటికల్ స్ట్రాటజిస్ట్
పని మానేసినానని ప్రకటించినావు. నువ్వు నాయకత్వం వహించిన ఐపాక్ అనే సంస్థను వదిలేసిన తర్వాత అది 2-3 భాగాలైంది. అది ఒక భాగం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తుంది. దానికి రాబిన్ సింగ్ అనే ఆయన నాయకత్వం వహిస్తున్నాడు. ఐపాక్ అనే సంస్థ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తుంది. దానికి రిషిరాజ్ అనే ఆయన నాయకత్వం వహిస్తున్నాడు. నీకేం సంబంధం లేదని చెప్పావు. నువ్వై రాహుల్ గాంధీని కలిసినావు, కాంగ్రెస్లో చేరతా అన్నావు, వార్తలు వచ్చినాయి. కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్లో మొత్తం నీ నాయకత్వంలోనే కాంగ్రెస్ ముందుకు నడిచి కాంగ్రెస్ గెలిచి నువ్వు ప్రధానమంత్రి కావాలని ఒక పగటి కలగన్నావు. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర రానియలే. అక్కడి నుంచి విమానం ఎక్కి చంద్రశేఖరరావు దగ్గరకు వచ్చినావు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, అప్పుడు టీఆర్ఎస్, తర్వాత బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ నాయకుడిని కలిసినావు. వాళ్ళకు కూడా అర్థమైంది నువ్వేమిటో, అందుకే వెళ్ళగొట్టేసినారు. వెళ్ళిపోయినావు. మమతా బెనర్జీ దగ్గర కాసేపు పోయినావు. ఆ తర్వాత పోయి బీహార్లో నీ సొంత రాష్ట్రం బీహార్లో జేడీయూలో చేరినావు. నితీష్ పంచన చేరే ప్రయత్నం చేసినావు. అక్కడ పప్పులు ఉడకలేదు, బయటకు వచ్చినావు. వచ్చి ఏం చేసినావు నువ్వు? జన్ సురాజ్ అభియాన్ అని ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని బీహార్లో చంపారణ్ ప్రాంతంలో పాదయాత్ర చేసినావు నువ్వు. 2025లో బీహార్లో జరిగే ఎన్నికల్లో 80 మందికి పైగా అభ్యర్థుల్ని పెట్టి నేను అధికారంలోకి వస్తా అని చెప్పి కలలు కన్నవాడివి. నీకు పొలిటికల్ స్ట్రాటజీతో సంబంధం లేదు. రాజకీయ వ్యూహాలు నీకు లేవు ఇప్పుడు. అయినా వచ్చి వాళ్ళ ఏం చెప్తున్నావు? నా దగ్గర గణాంకాలు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అంటున్నావు. గణాంకాలు లేవంటూనే మళ్ళీ ఏం చెప్తున్నావు? జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద తప్పు చేసినాడు, గుడ్లన్నీ ఒకటే బుట్టలో వేసినాడు, వాటిని వేరే వేరే బుట్టల్లోకి పంచలేదు, అందుకే ఓడిపోతాడన్నావు. ఏమిటది? దానికి ఏం చెప్తున్నాడు? ఒక ఏమంటారు దాన్ని, ఒక బూటకపు ఆర్గ్యుమెంట్ని, వాదనను ప్రాతిపదికగా చేసుకుంటున్నాడు. ఏమిటా బూటకపు వాదన అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% పైగా జనాభా అర్బనైజ్ అయింది, అంటే పట్టణీకరణ జరిగింది. వాళ్ళెవరికి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డీబీటీ ద్వారా ఇస్తున్న సంక్షేమ ఫలాలు వాళ్ళెవరికి అందడం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు. అసలు ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత, అర్బనైజ్డ్ పాపులేషన్ ఎంత అనేది ఆయనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏ శాతం మందికి అందుతున్నాయనేది ఆయనకు తెలియదు. వాస్తవాలు మనం మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో అర్బనైజ్డ్ పాపులేషన్ అంటే పట్టణాల్లో నివసిస్తున్న గ్రామీణ పేదలు, గ్రామీణ ప్రజలు కాకుండా ఉన్నవాళ్ళు 35%. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అందజేస్తున్న సొమ్ము నేరుగా జనానికి అందుతున్నది, అవినీతికి ఆస్కారం లేకుండా జనానికి అందుతున్నది 85% మందికి ఆ రాష్ట్రంలో. అంటే అర్బన్ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళలో కూడా ఒక 20% మందికి అందుతూనే ఉంది కదా, 20-25% మంది. ఇంకో 10-15% మంది మాత్రమే. ఆ 10-15% మంది ఎవరో మనకు తెలుసు. సంపన్నులు, అగ్రకులాల వాళ్ళు, వ్యాపారులు, అయితే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే ఉండవచ్చు. 80-85% మందికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకు అందజేసింది. ఏమి లేకుండా తప్పుడు లెక్కలు చెప్తూ, ఈయన గణాంకాల దగ్గర లేవని చెప్పి మళ్ళీ తప్పుడు లెక్కలు చెప్తూ ఉన్నాడు ప్రశాంత్ కిషోర్. వచ్చి ఆయన జగన్మోహన్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు లూజ్ బిగ్ ఇట్లా మాట్లాడితే ఒక పత్రిక, ఆయనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పత్రిక మొదటి పేజీలో 6 కాలాల వార్త వేస్తుంది. సరే, చంద్రబాబు నాయుడు డబ్బా కొట్టే మీడియా సంస్థలు ఎట్లాగూ ఉన్నాయి, ఓ 2 పత్రికలు, ఓ 3 న్యూస్ ఛానళ్ళు,
వాటికి పండగ. నిన్న ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన అవాకులు చవాకుల్ని వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు బాగా తెలుసు, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పే పని లేదు. 2019లో కూడా, అంటే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత వచ్చి 2019 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ఐపాక్కు అప్పుడు ప్రశాంత్ కిషోర్ నాయకత్వం వహించాడన్నమాట వాస్తవమే. అయితే కేవలం ప్రశాంత్ కిషోర్ ఐపాక్కు నాయకత్వం వహించి జగన్మోహన్ రెడ్డిని అధికారంలో కూర్చోబెట్టాడు అనుకుంటే పొరపాటు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల, ఆయన పడ్డ కష్టం పట్ల, ఆయన వ్యతిరేకులు ఆయన నిర్మూలించడానికి చేసిన ప్రయత్నాల పట్ల వాళ్లకు పూర్తి అవగాహన ఉండి అంత పెద్ద ఎత్తున 175లో 151 స్థానాలు అసెంబ్లీకి ఇచ్చి గెలిపించినారు. ఇది ప్రశాంత్ కిషోర్, ఇది నా గొప్పతనం అని అనుకుంటే, లేదా ఇది ప్రశాంత్ కిషోర్ గొప్పతనం అని ఇతరులు ఎవరైనా అనుకుంటే, ఒక బండి నడుస్తూ ఉంటే కింద నీడలో వెళ్తున్న కుక్క కనుక ఈ బండి నేనే నడుపుతున్నా అనుకున్న చందంగా ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ మాటలు ఎవరు నమ్మరు, నమ్మాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.